హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి. మా పిల్లలు అయితే ఈరోజు వెజ్ బిర్యానీ చేయాలన్నారు. పిల్లలకి ఏమంటే స్కూల్లో ఎవరైనా పక్కన ఉన్న వాళ్ళు ఏం తీసుకొస్తే అదే కదా కావాలంటారు. ఎవరో తీసుకొచ్చేటట్టున్నారు. మాకు వెజ్ బిర్యానీ కావాలంటే నేనైతే ముందుగా చూడండి, నేను ముందుగా అయితే ఒక కడాయి కాదు, అదే డబరా అంటారు కదా, అది తీసుకున్నాను. దాంట్లో ఫస్ట్ నెయ్యి పోసుకున్నాను, తర్వాత ఆయిల్ పోసుకున్నాను. దీంట్లోనే 2 బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గ, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, కొన్ని మిరియాలు, ఏవైతే బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయో అవన్నీ వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. అది కొంచెం బాగా వేగినాక పచ్చిమిర్చి అయితే వేసాను. తర్వాత ఉల్లిపాయలు, ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కోసేసి పెట్టుకున్నా. అవి కూడా వేసేసి బాగా అయితే వేయించుకోవాలండి. ఉల్లిపాయ అనేది బ్రౌన్ కలర్లోకి వస్తే బాగుంటుంది. కనుక నేనైతే ఉల్లిపాయలు వేసేసి బాగా కలుపుకుంటున్నాను. నేనైతే ఆల్రెడీ ముందే పక్కన పెట్టుకున్నానండి వెజిటేబుల్స్ కట్ చేసేసి. అవన్నీ ఇవి బాగా వేగినాక అవి కట్ చేసేసి వేసుకోవడమే. చూడండి, ఆల్రెడీ బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా. ఇందులోనే క్యారెట్, ఒక బీట్రూట్, 1 పొటాటో, నెక్స్ట్ సోయా, అదే మిల్ మేకర్లు అంటాం కదా, మిల్ మేకర్లు కూడా అయితే వేసుకుంటున్నానండి. బీన్స్ ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు. నాకు ఆ రోజు బీన్స్ లేవు. మటర్ ఉంటే మటర్ అయినా వేసుకుంటే బాగుంటుంది. బీన్స్, మటర్ అయితే లేవు. సడన్గా చెప్పారు కనుక ఇంట్లో ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అవి మాత్రమే వేసేసి చేశాను. మటర్ కానీ బీన్స్ కానీ ఇంట్లో అయితే లేవండి. ఇవి అనేవి ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా ఇవి మగ్గనివ్వాలి. ఒక టమాటా అయితే వేసుకోండి. ఒక టమాటా వేసుకున్న తర్వాత ఉప్పు వేస్తే కొంచెం ఇవి ఉడుకుతాయి కదా. బాగా మగ్గినాక మూత పట్టేసి మగ్గిన తర్వాత సోయా అయితే వేసుకుంటాను. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ నాకైతే కొత్తిమీర, పుదీనా అయితే లేదండి. ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మా పిల్లలకి ఏమంటే ఎవరైనా ఏదైనా పక్కన వాళ్ళు తింటే అది కావాలని పేచి పెడతారు కనుక టైంలో చెప్పారు కనుక నాకైతే ఆ రెండు లేవు. ఓన్లీ క్యారెట్, బీట్రూట్ మాత్రం ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. అందుకనేసి వాళ్ళ సంతోషం ఎందుకు పోగొట్టాలని ఆ రోజైతే చేసి పెట్టిన. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి కొంచెం మగ్గనివ్వాలండి. ఇవి మగ్గాక టమాటా అయితే వేసుకున్నాను. టమాటా ముక్కలుగా కట్ చేసి టమాటా అయితే వేసుకున్నాను. దీంట్లో పసుపు, కారం, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, గరం మసాలా కొంచెం వేసుకొని బాగా కలుపుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఉడికినాక సోయా అయితే వేసుకుంటున్నాను. ఇది బాగా సోయా అంతా ఏమీ ఉడకనవ్వక్కర్లేదు. నేనైతే బియ్యం అయితే 2 గ్లాసులు బియ్యం తీసుకుంటే 4 గ్లాసులు వాటర్ అయితే పోస్తానండి. బియ్యం అయితే ముందు నానబెట్టుకోవాలి, ఒక 1/2 అవర్ ముందైనా. నేను నానబెట్టలేదు, ఎందుకంటే బిర్యానీ రైస్ ఏమి కాదు, నార్మల్గా రోజు తిన్న రైస్ అని, కనుక ముందేమి నానబెట్టట్లేదు. నార్మల్గా అప్పుడే కడిగేసి వేసేస్తున్నాను. 2 గ్లాసులు రైస్కి 4 గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటున్నాను. పోసేసి అది వాటర్ అనేది బాగా మరిగాక ఈ రైస్ అయితే వేసుకుంటాను. కొంచెం వాటర్ బాయిల్ అయ్యి వేడయ్యేదాకా వస్తే రైస్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత ఇంకా ఉప్పు గట్ట చూసి సరిపడినట్టు వేసేసి కొద్దిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత
దించేసుకోవడమేనండి. అన్నం ఉడికిపోయేటట్టు సిమ్లో ఒక 10 నిమిషాలు, హైలో ఒక 10 నిమిషాలు. రైస్ అయితే వేసాక ఎక్కువ సార్లు అయితే కలుపుకూడదండి. అది బిర్యానీ రైస్ అయినా నార్మల్ రైస్ అయినా సరే, రైస్ వేసిన తర్వాత ఒకసారి కలిపిన తర్వాత 10 మినిట్స్ హైలో పెట్టుకోండి. మిగతా అంతా సిమ్లో పెట్టుకుంటే అదే ఉడికిపోతుంది. మాటికి కలిపితే ఏమంటే రైస్ విరిగిపోతుంది, అది బాగోదు, చిన్న చిన్న గింజలు అయిపోతాయి బిర్యానీ. నేనైతే రెడీ అయిపోయింది చూడండి. దించేసిన తర్వాత కొత్తిమీర వేసుకోవడము. మా పిల్లలకైతే ఆల్రెడీ బాక్సులు సర్దేస్తున్నాను. వాళ్ళకి నచ్చిందే వండాం కదా, మంచిగా తినేసి అయితే వస్తారు. బాక్సులు అయితే రెడీ చేసేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ.